ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో దేవుని గుర్చినటువంటి మహాజ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలు అంటే ఆసక్తి కలిగి ఆయన మాటలు విని నేర్చుకోవాలని శ్రద్ధతో కూడి వచ్చిన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి ఆలోచిద్దాం. పొలములో గురుగువా లేదంటే గోధుమ గింజవా అనే విషయాన్ని ఆలోచిద్దాం. ప్రియులారా, మొదట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని గూర్చినటువంటి కొన్ని విషయాలు తండ్రి, మీరు మా కొరకు రాయించినటువంటి బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని నేర్చుకోవటానికి ప్రయత్నపడుతుండగా తండ్రి, మీ మాటలు మాకు ప్రసాదిస్తారని తండ్రి, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా వారి హృదయాలను తెరుస్తారని, ప్రతి ఒక్కరి మీ తండ్రి మీ మాటలు ఆలోచించి వాటి ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని దీవిస్తారని వేడుకుంటూ ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు తండ్రి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, కొన్ని రోజుల నుంచి పరలోక రాజ్యము, దేవుని రాజ్యం గురించి మీర్జపేట గ్రామంలో చెబుతూ వస్తున్నాము. అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మీకు అర్థం చేయించే విధంగా ఉదాహరణలతోటి వివరిస్తూ వస్తున్నాం. ప్రియులారా, మా ఉద్దేశం ఒకటే, ఏ పాఠమైనా మీకు అర్థం కావాలి, పరలోకపు తండ్రి మనసు మీరు తెలుసుకోవాలి, ఆ తండ్రి ప్రేమను మీరు గుర్తు ఎరగాలి, ఆ తండ్రి దగ్గరికి మీరు చేరాలి అనే ఉద్దేశమే ఈ పాఠాలు చెప్పడం యొక్క ప్రాముఖ్యత. ప్రియులారా, ఒక విషయాన్ని దేవుడు చాలా క్లుప్తంగా చాలా వివరణాత్మకంగా బైబిల్లో ప్రతి చోట రాయించాడు. కాకపోతే మనమే చదవక అర్థం చేసుకోలేకపోతున్నాము. చదివినా కొంతమంది మందమతులుగా ఆలోచించని వారిగా ఉండి అపార్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. పిల్లారా, అలా అపార్థం చేసుకోకుండా దేవుని మనస్సులోకి మనం తొంగి చూడాలి. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు అనే విషయాలు మనం గ్రహించాలి. ప్రియులారా, మన ఆలోచన కూడా బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు ఇలా ఉండాలి. దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాలు మనము ఎప్పుడు ఆలోచించాలి. ప్రియులారా, అప్పుడు దేవుడు చెప్పే మహాజ్ఞానం మనకు బాగా అర్థమవుతాయి. ప్రియులారా, పరలోక రాజ్యం గురించి ఎన్నో అపోహాలు ఉన్నప్పుడు ఆ అపోహాలన్నీ ఒక్కొక్కటిగా మీకు వివరిస్తూ లోకంలో ఉన్న వాటిని కొట్టిపరేస్తూ బైబిల్లో రాయబడినటువంటి వాస్తవాలను మీ కళ్ళ ముందు పెడుతూ వచ్చాం. ప్రియులారా, ఇంకా చెప్పడానికి ఎన్నెన్నో ఉన్నాయి. పరలోక రాజ్యం గురించి ఎన్నో సంగతులు బైబిల్లో రాయించాడు దేవుడు. అవి ఒక్కొక్కటిగా నేర్పుతున్నాం. ఇంకా లోతైన సంగతులు మీకు నేర్పాలనే ఆశ కలిగి ఉన్నాం. ప్రియులారా, అందులో భాగంగానే యేసుక్రీస్తుల వారు పలికిన మాటల్లోని పరమార్థాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, నువ్వు పొలములో గురుగుగా ఉన్నావా లేదంటే గోధుమ గింజగా ఉన్నావా అనే విషయము బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ప్రియులారా, మనకు గురుగుల సంగతి ఎందుకు, లేదంటే గోధుమ గింజలు మనకెందుకు? మనం వచ్చింది దేవుని మాటలు వినటానికి కదా అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి బోధలు మామూలు ఉండవు. ఆయన గొప్ప బోధకుడు. ఆయన పోలిన బోధకుడు ఈ ప్రపంచంలో లేడు. ప్రియులారా, క్రీస్తును పోలిన బోధకుడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు కూడా. ప్రియులారా, అంత గొప్ప బోధకుడు ఆయన. ఏ విషయమైనా సరే మనకు తెలియని విషయాన్ని తెలియజేయడం కొరకు మనకు భూమి మీద ఆల్రెడీ తెలిసిన విషయాలను కొన్నిటిని చూపించి మనకు తెలియని సత్యాన్ని నేర్పుతుంటాడు. ప్రియులారా, వాటినే ఉపమానాలు అని అంటారు, ఉపమానము అంటారు. యేసుక్రీస్తుల వారి బోధ ఉపమానాలతో ఉంటది. ప్రియులారా, ఏ విషయం చెప్పు, ఒక ఉపమానం తీసుకుంటాడు, ఆ ఉపమానం చెప్పి పరలోక సంబంధమైన విషయాలు మనకు నేర్పుతాడు, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు నేర్పుతాడు. ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా అర్థం చేసుకోవాలి, అవి మన కంటికి కనపడవు కదా. పరలోక రాజ్యం మన కంటికి కనపడదు కదా, లేదంటే పరలోకం మన కంటికి కనపడదు కదా, ఆత్మ మనకు కంటికి కనపడదు కదా. మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు బోధించిన బోధనే. ప్రియులారా, ఈ భూమి మీద ఆల్రెడీ జరుగుతున్నటువంటి చూపించి
వాస్తవాలు మన కళ్ళకు కట్టినట్టుగా మన మధ్యలో నిజ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మన కళ్ళకు చూపించి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు నేర్పుతూ వచ్చాడు పిల్లారా. అందులో భాగంగానే ఈ పాఠము మీకు తెలియజేస్తున్నా. ఒక ఉపమానం గురించి, పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం ఈరోజు మీకు తెలియజేస్తాను పిల్లారా. అంతకు ముందు మనము లోకంలో ఉన్నటువంటి వారిని గురించి కూడా ఆలోచిద్దాం. లోకం కూడా నీతి సూక్తులని బోధిస్తుంటది. ఉదాహరణకు బడిలో కూడా ఈ నీతి సూక్తులు, నీతి కథలు అని నేర్పుతుంటారు పిల్లారా. అంటే ఒక కథ చెప్పి ఆ కథ ద్వారా నీతి నేర్పుతున్నాము అని చెబుతుంటారు పిల్లారా. ఉదాహరణకు ఒక నీతి కథ మీకు తెలియజేస్తా. అంటే లోకం చెప్పే నీతులు ఎలా ఉంటాయి, బైబిల్ చెప్పే నీతులు ఎలా ఉంటాయి అనే తేడా అనేది మనకు తెలియాలి కదా. మనకు తెలియజేయడం కొరకు ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తా పిల్లరా. బంగారు గుడ్డు బాతు నీతి కథ. బంగారు గుడ్డు బాతు నీతి కథ అనేది ఒకటి ఉంది పిల్లరా. ఏమిటంటే ఆ కథలో భావము, ఆ కథలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే పిల్లరా, ఒక పేద రైతు ఒక ఊర్లో ఉన్నాడంట. ఒక పేద రైతు ఒక ఊర్లో ఉంటే ఆ పేద రైతుకు ఒక అద్భుతమైనటువంటి ఒక బాతు దొరికిందంట పిల్లారా. అద్భుతమైన బాతు ఎందుకు అన్నాడంటే ఆ బాతు ప్రతిరోజు అతనికి ఒక బంగారు గుడ్డు పెట్టేదంట. ఆ పేద రైతుకు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేదంట. ఆ బంగారు గుడ్డు తీసుకున్నటువంటి రైతు ఏం చేశాడంటే వెళ్ళి అమ్ముకొని దాని ద్వారా ధనం సంపాదించుకునేవాడు. అలా తన పేదరికాన్ని అంతా పోగొట్టుకుంటూ అభివృద్ధి చెందుతున్నట్టుగా మనకు కనపడుతుంది పిల్లారా. అలా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఈ పేద రైతు. బాతు పెట్టేటువంటి బంగారు గుడ్డు అమ్ముకొని ఒక అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్తున్నాడు పిల్లారా. అయితే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది ఈ పేద రైతుకు. ఇలా రోజు ఒకే గుడ్డు, ఎలా ఒక గుడ్డు పెడితేనే కొంచెం మనకు ధనం వస్తుంది, అలా కాకుండా ఆ బాతు కడుపులో ఉన్నటువంటి గుడ్లన్నీ తీసేసుకొని ఒకే రోజు అమ్మేసి నేను కోటీశ్వరుని అయిపోతాను అని ఒక ఆలోచన ఈ పేద రైతులో వచ్చింది పిల్లరా. అందుకు గాను అతను ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకొని ఆ బాతును కడుపు కోశాడు. అంటే బాతు కడుపులో ఉన్నటువంటి బంగారు గుడ్లను తీసుకొని ఒకేసారి అమ్మేసి కోటీశ్వరుని అయిపోదాము అని అనుకుని పిల్లరా ఆ బాతు కడుపు కోశాడు. కడుపు కోస్తే అక్కడ ఆ రైతుకు ఏ బంగారు గుడ్డు కనిపించలేదు, ఒక్క గుడ్డు కూడా కనిపించలేదు. అప్పుడు నిరాశతో బాధపడుతూ అయ్యో నేను తప్పు చేశానే, నా చేతులారా బంగారు గుడ్డు పెట్టే బాతును నేను చంపేశానే, ఈరోజు నాకు బంగారు గుడ్లు దొరకటం లేదు, నా పేదరిక జీవితము మళ్ళా నేను కొనసాగించాలనా అని ప్రియులరా బాధపడుతూ వెళ్ళిపోయాడు ఆ పేద రైతు. అంటే దాన్ని బట్టి, ఆ కథను బట్టి ఈ సమాజానికి లోకం ఏమి నీతి నేర్పుతుందంటే, బాబు అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడిపోతుంది, కాబట్టి అత్యాశ నీకు మంచిది కాదు. నీకు ఎంత ఉన్నదో దానితోనే సంతృప్తి పొందు, దానితోనే ఆనందించు. నువ్వు అత్యాశకు వెళితే ఉన్నది కూడా పోతుంది అనే ఒక నీతిని తెలియజేయడం కొరకు ప్రియులారా ఈ బంగారు గుడ్డు బాతు కథ అనేది ఈ సమాజానికి లోకం నేర్పుతుంది పిల్లారా. స్కూళ్ళల్లో కూడా ఇలాంటివే నేర్పుతున్నారు, ఇలాంటి కథలే ఉంటాయి పిల్లారా. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే పిల్లారా, అసలు బాతు బంగారు గుడ్డు పెట్టగలుగుతుందా? ఆలోచించండి మీరు. కథ బాగానే ఉంది, ఆ కథలో వారు చెప్పిన నీతి చాలా అద్భుతంగా ఉంది. అవును కదా, మనం అత్యాశకు పోకూడదు, అత్యాశకు పోతే ఎవరి పరిస్థితి ఏదైనా ఇలానే ఉంటుంది అనేది మనకు అనిపిస్తుంది పిల్లారా. అది వాస్తవమే, చాలా బాగా ఉంది, చాలా అందంగా ఉంది, వినసొంపుగా ఉంది కథ. కానీ ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా, ఆ కథలో బాతు పెట్టినటువంటి బంగారు గుడ్డును మనం చూస్తే నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. మన నిజ జీవితంలో ఏ బాతైనా సరే బంగారు గుడ్డు పెట్టినట్టు ఎప్పుడైనా చూశామా అంటే ఇక్కడ నీతి నేర్పడం కొరకు కథను అల్లింది లోకము. ఒక అబద్ధాన్ని చూపించి ఇది నీతి అని చెబుతుంది. అబద్ధము మనిషికి నీతి ఎలా నేర్పుతుంది పిల్లారా? ఒక అబద్ధము మనిషికి నీతి ఎలా నేర్పుతుంది? నీతి నేర్పదు పిల్లారా. అది అబద్ధము అబద్ధమే అవుతుంది, అబద్ధము అబద్ధమే అవుతుంది. కానీ దాన్ని బట్టి నీతి వస్తుందంటే నీతి రాదు పిల్లారా. ఎవరైనా వస్తారు, వారు తెలివి కల్లవారనుకో, వాళ్ళు ఆలోచించి చెబుతారు ఒక మాట. ఏమని తెలుసునా, బాతు ఎప్పుడైనా బంగారు గుడ్డు పెడుతుందా అని అడిగారనుకో, నువ్వు చెప్పిన నీతి ఏమైతుంది? తృణీకరిస్తుందా లేదా? తృణీకరిస్తారా లేదా? తృణీకరిస్తారు పిల్లారా. ఎందుకంటే నువ్వు చెప్పిన అబద్ధం అలాంటిది,
నీతి బాగుంది, అత్యాశ పోకూడదని. కానీ ఆ నీతి చెప్పడం కొరకు నువ్వు ఒక అబద్ధాన్ని వాడావు, ఒక కథను వాడావు. కనుక నువ్వు వాడిన ఆ అబద్ధాన్ని బట్టి నువ్వు చెప్పిన నీతి తృణీకరింపబడుతుంది. పిల్లారా, లోకము ఇలాంటివే కథలు చెప్పి మనుషులకు ఏదో మేము నీతి నేర్పుతున్నామని చెబుతుంది. అందుకే సమాజం చూడండి, మీకే అర్థమవుతుంది. నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు కనపడుతున్నారా సమాజంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మనకు తెలుసు ప్రియులారా. ఒక్కడు లేడు. ఎందుకు? ఒకవేళ లోకమేగైనా నేర్పుతున్నటువంటి కథలలో నీతిగిన ఉంటే మనుషులు ఎందుకు ఇలా దుర్మార్గులుగా, దుష్టులుగా ఎందుకు మారిపోతారు ప్రియులారా? అంటే లోకం చెప్పే కథలలో నీతి అనేది లేదు ప్రియులారా, అవి అబద్ధాలు. అయితే ప్రియులారా, దురదృష్టవశాత్తు ఈరోజు క్రైస్తవ బోధకులు కూడా ఇలాంటి నీతి కథలే ఎన్నుకొని, ఇలాంటి కథలే చెప్పి మేము క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నాము అని బహిర్గతంగా చెబుతున్నారు. అందులో చిన్నవారు మొదలుకొని మేము గొప్ప బోధకులము అని చెప్పుకుంటున్న వారి వరకు కూడా ఇలాంటి కథలే చెబుతూ వస్తున్నారు పిల్లారా. ఇలాంటి కథలే. ఒక బోధకుడు పొద్దున్న లేచిన నుంచి పడుకునేంత వరకు ఆ బోధకుడు చెప్పే ఎన్ని కథలే. కోట్లు సంపాదించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు ఈరోజు కథలు చెప్పి. బైబిల్ చెప్పి కాదు, లాస్ట్లో బైబిల్ కొటేషన్ యాడ్ చేస్తాడు. ఒక కథ చెబుతా పిల్లారా, ఒక కథ ఎలా సెంటిమెంట్తో ప్రజలను పడగొట్టాడంటే అలాంటి బోలెడున్నాయి. ఒకటి సందర్భంలో మీకు తెలియజేస్తా. ఎందుకంటే పిల్లారా, బైబిల్ అనేది కథల పుస్తకము కాదు. మొట్టమొదటిగా మనం గ్రహించాలి, బైబిల్ కథల పుస్తకము కాదు, వాస్తవమైన గ్రంథము, సత్యవేద గ్రంథము, మహాజ్ఞాన గ్రంథము. ఆ మహాజ్ఞాన గ్రంథము పట్టుకున్నటువంటి మనము కథలు చెప్పటానికి రాలేదు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయటం కనుక వచ్చాము. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి నిజమైన సంఘటనలు చూపించి దాని ద్వారా నీకు తెలియనటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అంతే చెప్పాడు తప్ప ఉపమానాలంటే లేని వాటిని, ఈ లోకంలో నీతి సూక్తుల్లాగా చెప్పినటువంటి కథలను తీసుకొచ్చి చూపించి ఇది సత్యం అని చెప్పలేదు ప్రియులారా, చెప్పలేదు. అయితే ఈ బోధకులు ఎలాంటి కథలు చదువుతున్నారో తెలిసిన? ఒక కథ చదువుతా ప్రియులారా. నేను కథలు చెప్పడానికి రాలేదు, కాకపోతే మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. బైబిల్కు అలాగే లోకంలో జరుగుతున్న బోధకు, లేదంటే లోకం చెబుతున్నటువంటి సూక్తులకు, నీతి సూక్తులకు తేడా ఏమిటనేది మీరు గ్రహించాలి. అందుకే ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఒక కథ ఈ బోధకుడు చెబుతున్న కథ ఒకటి చదువుతా ప్రియులారా. ఎన్నో చెప్పాడు, ఒకటి మీకు చెబుతా. కొంతమంది ప్రియులారా సముద్ర మార్గంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. తమ గమ్యస్థానం చేరుకోవడం కొరకు ఓడలో ప్రయాణం చేస్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులారా కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఓడ అడుగు భాగంలో రంధ్రం ఏర్పడింది. ఓడ అడుగు భాగంలో రంధ్రం ఏర్పడేసరికి ఆ సముద్రంలో ఉన్న నీరంతా ఓడలేకి వచ్చింది ప్రియులారా. సముద్రంలో ఉన్న నీరంతా ఓడలేకి వస్తే ప్రమాదము పొంచి ఉన్నట్టే కదా. ఎందుకంటే ఓడలో నీటితో నింపబడిపోయి చివరికి ఆ సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఓడలోకి నీరు చేరకూడదు, నీరు చేరితే అది మునిగిపోయి అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ మరణమవుతారు పిల్లారా. అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎదుర్కొన్నారు పిల్లారా. అప్పుడు ఓడ నడుపుతున్నటువంటి కెప్టెన్, నావికుడు వచ్చేసి, బాబు ఓడ అడుగు భాగంలో రంధ్రం ఏర్పడింది, ఇప్పుడు నీరు పైకి వచ్చేస్తుంది, కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి ఎలా అని వాళ్ళతో చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతూ, ఇంకా మా ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయా, ఇంకా మేము చనిపోయినట్టేనా ఈ సముద్రంలో అన్నట్టుగా బాధపడుతూ దుఃఖిస్తున్నారంట పిల్లరా. దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు కెప్టెన్ కూడా ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితులను నేను ఇలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఒక ఆలోచనతోటి ప్రజల దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడంటే, మనమందరం రక్షింపబడాలంటే, ఈ ప్రమాదం నుంచి తప్పింపబడాలంటే ఒకటి చేయాలి, మీలో ఒకరు త్యాగం చేయాలి, అంటే మీలో ఒకరు మరణించాలి. ఎందుకనంటే మీరు ఒకరు వచ్చి ఆ రంధ్రానికి అడ్డుగా నిలబడితే తప్ప మనము రక్షింపబడలేము. కాబట్టి మీలో ఎవరైనా సరే వచ్చి ఆ రంధ్రానికి, ఓడ అడుగు భాగంలో ఉన్నటువంటి రంధ్రానికి అడ్డుగా నిలబడితే నేను సేఫ్గా మిమ్మల్ని ఒడ్డుగా మిగిలిన వారిని చేర్చుతాను అని చెప్పాడు పిల్లారా. ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోలేదు. అందరూ మేము బ్రతకాలి అనుకుంటారే తప్ప ఎవరు మరణించటానికి సిద్ధపడరు పిల్లారా. అలానే చెప్పారు వాళ్ళు. అయితే ఒక యవ్వనస్తుడు వచ్చాడు. ఇదిగో నేను వెళ్తాను, నేను ఆ రంధ్రానికి అడ్డుగా ఉంటాను
అని వచ్చేసి ఆ యవ్వనస్తుని తీసుకెళ్లి కెప్టెన్ ఆ రంధ్రానికి అడ్డుగా పెట్టేసి ఆ ఓడ ప్రయాణం సాగిస్తారు. చివరికి వారిని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు పిల్లరా. వారు గమ్యస్థానానికి చేరుస్తాడు. చేర్చిన తర్వాత అందరూ దిగిపోయారు. ఆ యవ్వనస్తుడు ఎలా ఉన్నాడు అనే ఆలోచనలో ఉన్నారు. అయితే కెప్టెన్ పరుగున వెళ్ళి ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ఆ యవ్వనస్తుని తీసుకుని అలా చేతుల్లో పట్టుకుని బయటికి వస్తాడు పిల్లరా. బయటికి వచ్చి బోరున ఏడుస్తుంటాడు, విలపిస్తున్నాడు, అయ్యో 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 అని. అప్పుడు ప్రజలందరూ చూసి, ఏమి ఇంతగా బాధపడిపోతున్నావు, ఇంతగా ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు అని అంటే, పిల్లరా ఈ యవ్వనస్తుడు ఎవరో కాదు, ఈ చనిపోయినటువంటి యవ్వనస్తుడు ఎవరో కాదు, నాకు ఒక్కగాను ఒక కుమారుడు. నా కుమారుడే మీ అందరి ప్రాణాలను రక్షించడం కొరకు ఈ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి ఈ రంధ్రంలో నుంచి నీరు రాకుండా ఆపాడు. అందుకే మనం క్షేమంగా దరికి చేరాము అని చెప్పేసరికి అందరూ బాధపడిపోయి, అబ్బో ఎంత ప్రేమ అని మెచ్చుకున్నారంట పిల్లరా. దీన్ని చూపించి ఈ కథను చెప్పి వీళ్ళు చెప్పిన మాట ఏంటో తెలిసిన, పరలోకమందున్న దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ మానవాల్ని రక్షించడం కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించాడు అని ఒక బైబిల్లోని మాటలు చదువుతున్నారు పిల్లరా. అయితే పిల్లరా, ఇక్కడ నాకు అభ్యంతరము, వాళ్ళు చెప్పినటువంటి మాటలో, బైబిల్లో చూపించినటువంటి మాటలో నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి మానవాళి పాపములను పరిహరించడం కొరకు తన ప్రియ కుమారుని భూమి మీదికి పంపించి ఆయనను బలిగా అర్పించి మన పాపం నుండి విమోచించాడు. అది వాస్తవం, సత్యమే. కానీ ఈ సత్యాన్ని చెప్పడం కొరకు నేనేదో ప్యారబుల్ లేదంటే నేను ఉపమానం చదువుతున్నాను అని చెప్పేసి ఏదో ఒక కథను, జరగనటువంటి ఒక కథను తీసుకొచ్చి చెప్పడం అనేది అది బైబిల్ ఒప్పుకోదు పిల్లారా. అది బైబిల్ ఒప్పుకోదు. నేను ఊరిక ఏది మాట్లాడను, బైబిల్లో ఉంటేనే దాని ప్రకారంగా మాట్లాడతాను పిల్లారా. లోకంలో జరగనటువంటి ఒక సంఘటన తీసుకొచ్చి అది బైబిల్కు రుద్దితే అది బైబిల్ ఏమాత్రం సమర్థించదు పిల్లారా. నిజంగా ఎవరైనా సరే అలా చేస్తారా? మీరు ఆలోచించండి. ఎవరైనా సరే ఇలా చేస్తారా? ఏ కుమారుడైనా వచ్చి నిజంగా ఓడ రంధ్రం దగ్గర నిల్చొని ఆ ప్రజలను కాపాడడం కొరకు నిలబడతాడా అని అంటే పిల్లారా, అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. బైబిల్ ఏమన్నదో తెలుసునా? ఒకడు నీతిమంతుని కోసమైనను మరణించటము అరుదు. నీతిమంతుని కోసం, ఒక మంచివాడి కొరకే ఎవరు మరణించడు. అలాంటిది సమాజం కొరకు ఎవరు మరణిస్తారు అని బైబిల్ చెప్పింది పిల్లారా. చూపించండి, ఎవరైనా ఉన్నారా భూమి మీద? నీతిమంతుని కొరకు మరణించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు పిల్లారా, లేరు. బాబు, మీ తండ్రి కిడ్నీ పాడైపోయింది, నీకు 2 కిడ్నీస్ ఉన్నాయి కదా, ఒక కిడ్నీ తోటి పని చేయొచ్చు, ఒక కిడ్నీ మీ తండ్రికి ట్రాన్స్ఫర్ చేస్తే మీ తండ్రి బతుకుతాడు, మరి నీవు ఇవ్వచ్చు కదా అంటే పిల్లారా, వస్తాడా కుమారుడు? అమ్మో, నా కిడ్నీ నేను ఇవ్వను అని అంటాడు. నీ గుండెను నువ్వు మార్పిడి చేస్తావా నీ తండ్రికి అని అంటే నేను ఇవ్వను అని పారిపోతాడు పిల్లారా. అంటే పిల్లారా, ఈ సమాజంలో వాస్తవానికి విరుద్ధమైనటువంటి కథలు తీసుకొచ్చి బైబిల్కు రుద్ది బైబిల్లోని మాటలను వీళ్ళు చూపిస్తున్నారు పిల్లారా. బైబిల్ దానిని ఎప్పుడు అంగీకరించదు పిల్లారా. మనం అబద్ధం చెప్పి ఒకరిని నీతి మార్గంలో మనం నడిపించడం అనేది అది అసాధ్యము. అది నీతి మార్గం అనబడదు, అది తప్పుడు మార్గము. అందుకే పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక మంచి మాట చెప్పాడు పిల్లారా. బైబిల్లో లేకుండా మేమేది మాట్లాడము. వీళ్ళు అనుకుంటున్నారు మేము కథలు చెప్పి సెంటిమెంట్ తోటి జనాలను మభ్యపెట్టేసి చివర్లో ఒక కొటేషన్ లాగా బైబిల్ వచనం చూపించి దేవుడు చూడు ఎంత ప్రేమమయుడు అని ఆయన గూర్చి పొగడడం మొదలుపెట్టారు పిల్లారా. నువ్వు అబద్ధం చెప్పి దేవుని గూర్చి చెప్పమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని బట్టి మనిషి దేవుణ్ణి తృణీకరిస్తాడే తప్ప దేవుని దగ్గరికి రాడు పిల్లారా. ఒకసారి చూడండి రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 7వ వచనం. ఒక మంచి మాట పౌలు గారి ద్వారా దేవుడు పలికిచ్చాడు పిల్లారా. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినీయుడలా నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా అని పౌలు గారు అడుగుతున్నారు పిల్లారా. మీకు అర్థమైందో కాలేదో, పౌలు గారి చాలా క్లిష్టంగా ఉంటాయి కానీ మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తారు పిల్లారా. దేవునికి మహిమ కలుగునట్లు అంటే దేవునికే మహిమ కలగాలి. దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను,
దేవునికి మహిమ కలిగే విధంగా ఈ మీటింగ్ జరిగింది, లేదంటే దేవునికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగింది, దేవునికి మహిమకరంగా ఈ మాటలు నేను చెప్పాను అని బోధకులు చెబుతున్నారు. అదే పౌలు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే, పిల్లరా, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన, అంటే దేవునికి ఎలాంటి మహిమ? నా అసత్యం వలన, నేను చెప్పే అబద్ధపు మాటల వలన దేవునికి మహిమ అని చెబుతున్నారంట. నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని ఎడలా, దేవుని సత్యము ప్రబలని ఎడలా. ఇంతకుముందు కథలో పిల్లరా, ఓడ నావికుడి కథ, అదంతా అబద్ధము, అదంతా కల్పితము. కానీ చివర్లో సత్యాన్ని యాడ్ చేశాడు. ఏంటిది? దేవుడు తన ప్రియకుమారుణ్ణి మానవాళి కొరకు బలి చేశాడు అనేది సత్యము. కానీ దానికి ముందు చెప్పిన స్టోరీ మాత్రము అంతా అబద్ధము. అది అంటుండే అసత్యము. అంటే అతడు చెప్పినటువంటి అసత్యం వలన దేవుని సత్యము నిజంగా నేను చెప్పి దేవుని నామానికి మహిమ తెస్తున్నానా అని పౌలు గారు అడుగుతున్నాడు ప్రియులారా. అలా ఎప్పుడు దేవుని నామానికి మహిమ రాదు ప్రియులారా. మనము అబద్ధము చెప్పి క్రీస్తు వైపు మనుషులను నడిపించాల్సిన పని లేదు. నువ్వు సత్యమే చెప్పాలి. సత్యము చెప్పినప్పుడు వినగలిగిన చెవులు కలిగిన వారు, వినే హృదయం కలిగిన వారు, దేవుని ప్రేమను రుచి చూచిన వారు అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. నువ్వు అబద్ధాలు చెప్పి దేవుని దగ్గరికి నడిపించమని ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? లేదు ప్రియులారా. ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ, నేను బాగా ఈరోజు దొంగతనం చేశాను, 4 చైన్లు కొట్టేశాను, 4 ఉంగరాలు కొట్టేశాను, లేదంటే 4 బంగారు వాచ్లు కొట్టేశాను. కాబట్టి నా ఆస్తి బాగా వచ్చేసింది. ఈరోజు దేవునికి ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. 4 బంగారు వాచ్ల్లో ఒక వాచి, దైవజనుడా ఇదిగో దేవుని కొరకు వాడిది అని ఇస్తే ప్రియులారా, దేవుడు స్వీకరిస్తాడా? ఆలోచించండి. అంటే నువ్వు చేసిన దొంగతనం వల్ల నువ్వు సంపాదించిన ఆస్తిని తీసుకొచ్చి నేను దేవునికి ఇస్తున్నాను, నేను కానుకగా ఇస్తున్నానంటే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? స్వీకరిస్తాడా? ఇదే చెబుతుండే పౌలు గారు. స్వీకరించనంటున్నాడు. నేను స్వీకరించను. నువ్వు చేసింది అన్యాయం. అలాగే నువ్వు చెప్పే అబద్ధమును బట్టి కూడా దేవుని సత్యానికి మహిమ కలగదు పిల్లారా. నువ్వు సత్యమే చెప్పాలి. ఎప్పుడైనా సరే సత్యము బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం. మేము ఉపమానాలంగా తీసుకున్నామండి, మేము ఉపమానాలు చెబుతున్నామండి అని అనుకుంటే అది పొరపాటు పిల్లరా. ఉపమానాలు ఈ భూమి మీద జరిగేటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఒక నిజ సంఘటన తీసుకోవాలి, అప్పుడే అది ఉపమానం అవుతుంది తప్ప పిల్లరా లేదంటే అది అబద్ధము, కల్పితము అని అన్నాడు దేవుడు. మన అసత్యం వలన దేవుని సత్యానికి మహిమ రాదు, ఎప్పటికీ రాదు పిల్లరా, ఎప్పటికీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రజలకు మనం వివేచించకపోవడం బట్టి వీళ్ళు కథలకు పడిపోయారు. సెంటిమెంట్తో అల్లేస్తారు, లేదంటే నవ్వులు పూయిస్తారు, లేదంటే ఫైటింగ్ చూపిస్తారు. అన్ని చూపించేసి లాస్ట్లో ఫైనల్గా ఒక దేవుని మాటలు చూపించేసి ఇదిగో సత్యము అని చెబుతారు పిల్లారా. దేవునికి అలా మహిమ ఎప్పుడు కలగదు పిల్లారా, దేవునికి ఎప్పుడు మహిమ కలగదు. నా సొంత మాటలు కాదు, చూడండి, మీరే చూడండి. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుతాం పిల్లారా. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన, దేవునికి మహిమ నా అసత్యం వలన. మనం ఆడే అబద్ధ మాట వలన దేవునికి ఎలా మహిమ వస్తుందండి? మహిమ రాదు, దూషించబడుతుంది దేవుని నామము. మనము ఆడే అబద్ధాల వలన దేవుని నామము దూషించబడుతుంది పిల్లారా. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే మన అసత్యం వలన దేవుని నామానికి మహిమ కలుగునాగునా, సత్యము ప్రబలని వల్ల తద్వారా సత్యము. ఇదిగో చూడు ఎంతమంది నా సంఘంలో ఉన్నారు, ఎంతమంది నా వాక్యం వింటున్నారు, ఎంతమంది నా మాటలు వింటున్నారు అని చెప్పుకుంటున్నారు చాలామంది. అది సత్యము ప్రబలించడము కాదు పిల్లారా. సత్యము ప్రబలించడం అంటే మొదటి శతాబ్దాన్ని చూడాలి మనము. మొదటి శతాబ్దంలో అపోస్తులు చేసిన బోధన చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది సత్యం ఎలా ప్రబలిందో అని. ఈరోజు అబద్ధాలు చెప్పి మనుషులను కూర్చుకోవడము అది సత్యము ప్రబలడం కాదు, దేవుని నామాన్ని మహిమపరచడం అంతకన్నా కానే కాదు ప్రియులారా. ఆలోచించండి. అంటే ఎందుకు ఈ విషయాలు చదువుతున్నానంటే ప్రియులారా, లోకంలో నీతి సూక్తులను చెప్పేసి అబద్ధాలు చెప్పి ఏదో నీతి నేర్పుతున్నామంటున్నారు. అలాగే ఈరోజు దురదృష్టవశాత్తు క్రైస్తవులలో కూడా బోధకులుగా మారినటువంటి మహానుభావులు వీరు కూడా బైబిల్ నేర్చుకోకుండా ఏదో ప్యారబుల్స్, యేసు క్రీస్తుల వారు ఉపమానాలు చెప్పారు కనుక మేము ఉపమానాలు చెబుతున్నాము అని చెప్పేసి ఒక అబద్ధాన్ని, ఒక కల్పితాన్ని తీసుకొని వచ్చేసి దేవుని మాటలకు కలిపేసి రెండు ప్రియులారా మిక్స్ చేసి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. అమాయక ప్రజలు తెలియదు కదా, వాక్యం తెలియదు కదా, బైబిల్లో ఏం రాయబడిందో తెలియదు కదా. లాస్ట్లో బైబిల్ ఆ వచనం చూపించేసరికి అయ్యగారు బాగానే చెప్పారు,
భలే చెప్పాడు, అమ్మగారు చాలా మంచి వాక్యం చెప్పింది అని ఈ మాయలోనే ఉండిపోతున్నారు పిల్లరా. మీరు అలా మాయలో ఉండకూడదనే ఈ పాఠం చదువుతున్నాం పిల్లరా. యేసుక్రీస్తుల వారు ఉపమానాలు చెప్పారు, 1 కాదు 2 కాదు, ఎన్నో చెప్పాడు. ఉపమానాలు ఎన్నో చెప్పాడు పిల్లరా. ఉపమానం లేకుండా ఆయన మెసేజ్ లేదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, పరలోక సంబంధమైన విషయాలు మనకు తెలియవు కదా, మనం చూడలేదు కదా, ఆత్మ సంబంధమైన సంగతులు మనకు తెలియవు కదా. అందుకే భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూపించి నేర్పాడు. ఉపమానము లేకుండా అసలు ఆయన బోధించలేదు పిల్లరా. యేసుక్రీస్తుల వారు వాస్తవాలు చూపించి సత్యాన్ని, తెలియని సత్యాన్ని నేర్పాడు. వీరు మాత్రము అబద్ధాలు చెప్పి మేము సత్యాన్ని బోధిస్తున్నామని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. యేసుక్రీస్తుల వారు ఏం పలికారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూడగలిగితే 34 వచనం పిల్లరా. 34, 35 వచనాలు నేను చదువుతున్నా. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. లోకము పుట్టినది మొదలుకొని ఎన్నో సంగతులు మరుగు చేయబడ్డాయి. మరణమైన తర్వాత ఈ మనిషి ఏమవుతాడు మనిషికి తెలియదు. క్రీస్తు వచ్చేంత వరకు, క్రీస్తు వచ్చి బోధించినంత వరకు ఈ మానవాళికి మరణం తర్వాత మనిషికి ఏమి జరుగుతుందనే సంగతి తెలియదు. ఆ సంగతులను యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా చెప్పాడు. మరణం తర్వాత అంతం లేదు, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది అని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక మొక్కను చూపించి తెలియజేశాడు. ఒక మొక్క, ఒక విత్తనము, అది భూమిలో పడి చచ్చిన తర్వాత మరలా ఎంతగా మొక్కగా ఎదిగి ఫలిస్తుందో విస్తారంగా, అలాగే మీరు కూడా మరణమైన తర్వాత లేకుండా పోరు, మీరు ఉంటారు అని ఒక వాస్తవాన్ని ప్రియులారా ప్రకృతిలో జరిగేటువంటి ఒక సంఘటన చూపించి మనకు వాస్తవాన్ని తెలియజేశాడు. అదే ప్రభువుల వారు అంటున్నారు, ప్రభువు వచ్చేంత వరకు మరణమైన తర్వాత మనుషులకు ఏం జరుగుతుందో తెలియదు. ఆయన అదే అంటుండు, లోకము పుట్టినదే మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, సీక్రెట్స్ అనేకములు ఉన్నవి, సీక్రెట్స్, వాటన్నిటిని నేను ఉపమాన రీతిగా మీకు బోధించదను అని చెబుతూ 35వ వచనము, అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహమునకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఉపమానము లేకుండా ఏది బోధించలేదు. ఉపమానం చెప్పే బోధించాడు. ఎందుకు? ప్రజలకు అర్థం చేయించాలని, మనకందరికి అర్థం కావాలని ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తుల వారి బోధలగిన మనం వినకపోతే, చదవకపోతే చాలా విషయాలు మనకు తెలియదు. ఎన్నో ఉన్నతమైన సంగతులు ఈ ప్రకృతిలో జరిగేటువంటి వాటిని చూపించి మనకు నేర్పించాడు. నిజంగా అద్భుతం అనిపిస్తుంది. ఒక విత్తనం చూడండి, ఒక విత్తనము మీరు భూమిలో వేస్తే అది చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత మరలా మొలకగా వచ్చి విస్తారంగా ఫలిస్తుంది. అలాగే బాబు, మీరు మరణమైన తర్వాత మీరు లేకుండా పోతున్నారు అనుకుంటున్నారేమో. కాదు, మీరు మరణమైన తర్వాత ఉంటారు, మీరు బ్రతుకుతారు అని ప్రకృతిలో జరిగే ఒక సంఘటనను, నిజమైన సంఘటన చూపించి మనకు వాస్తవాన్ని తెలియజేశాడు. అది క్రీస్తు బోధ. ఇలాంటి బోధకుడు ఎక్కడైనా ఉన్నాడా? ప్రపంచంలో దొరకడు. గొప్ప గొప్ప బోధకులు ఉండొచ్చు ఈరోజు. ఎందుకు? అన్ని కథలే, సెంటిమెంట్ డైలాగ్స్ పిల్లరా. ప్రజల కళ్ళమ్మటి కన్నీరు కారుతుంటది పాపం. అవే మనకు చూపిస్తుంటారు వీడియోస్లో. ఎంత గొప్ప ఆరాధన, ఎంత గొప్ప స్తుతి ఆరాధన. అయ్యో, ప్రజలు నిజంగా తనివి తీరా చాలా గొప్పగా దేవుణ్ణి ఆరాధించారు అని మనకు చెబుతుంటారు వీళ్ళందరూ. ఎందుకు? ఆ కథలు చూపి, అయ్యగారు చెప్పిన కథలు చూసి అయ్యగారి కళ్ళమ్మటి నీళ్ళు వస్తుంటాయి. అది వాస్తవం కాదు బాబు, వాస్తవము బైబిల్లో ఉంది. క్రీస్తు కన్నా గొప్ప త్యాగం చేసిన వాడు ఎవడు లేడు. మరి వీళ్ళేంది? నావికుడు కుమారుడు గొప్ప త్యాగం చేశాడని అబద్ధాలు చెబుతావు? అబద్ధాలు చెప్పకు. చరిత్రలో ఎక్కడ జరగలేదు. చరిత్రలో జరిగింది ఒకే ఒక సంఘటన. యేసుక్రీస్తుల వారు మన కొరకు బలయ్యాడు. అది నిజమైన సంఘటన. నావికుడు కుమారుడు ప్రజల కొరకు చావలేదు పిల్లరా. అబద్ధాలు చెప్పి దేవుని నామాన్ని దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు పిల్లరా. చూడండి, యేసుక్రీస్తుల వారి బోధలు ఎలా ఉన్నాయి? ఉపమానము లేకుండా ఏది చెప్పలేదు. అందుకే ఆ రోజు యేసుక్రీస్తుల వారు చెబుతున్న బోధన చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. వడ్లవాని కుమారుడు కాదా యేసుక్రీస్తుల వారు? ఒక వడ్లవాని కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తుకు ఇంతటి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు పిల్లరా. 13వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లరా 53, 54 వచనాలు.
యేసు క్రీస్తులు వారు ఉపమానాలు చెప్పిన తర్వాత ప్రజలు ఎలా ఆలోచించారు చూడండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఎక్కడి నుండి వచ్చినవి అని ఆశ్చర్యపడిపోతున్నారు ప్రజలు. అలాంటి బోధ చేశాడు. ఈరోజు అలాంటి బోధ ఎవరైనా చేస్తుండ్రా? లేదు పిల్లారా, అలాంటి బోధలు లేవు ఈరోజు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేస్తే ఎవరైనా ఆశ్చర్యపడిపోతారు. ఈ బైబిల్ చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఇంత ఆశ్చర్యపడిపోయేటువంటి జ్ఞానం ఉందా ఇందులో? ఏంది సైన్స్కు తెలియని సంగతులు ఇందులో ఉన్నాయా? మరి ఎందుకు ఇలా ఉంది? సైన్స్ గొప్పది అంటుంది, మరి బైబిల్ ఏంది సైన్స్ని మించిన జ్ఞానం ఉంది? ఇది ఎలా సాధ్యము? ఇక్కడ రాసిన వాళ్ళు ఎవరు సైంటిస్టులు కాదే. వీళ్ళందరూ పేద ప్రజలే, జాలర్లే, పొట్ట కూటి కొరకు చేపలు పట్టుకొని జీవించిన వారే. వాళ్ళు రాసిన మాటలు ఇంత భూమిని తలక్రిందు చేసే మాటలున్నాయా అని ఆశ్చర్యం అనిపించింది పిల్లారా. నిజంగా అలాంటి ఆశ్చర్యకరమైన మాటలు మనం చదవాలి, నేర్చుకోవాలి. అంతే తప్ప ఏదో సంఘానికి వెళ్ళాము, ఒక కథ చెప్పాడు, విన్నాము, బాగుంది, వినసొంపుగా ఉంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే మనకు ఏ ప్రయోజనం రాదు, మనకి ఏ ప్రయోజనం ఉండదు పిల్లారా. యేసుక్రీస్తుల వారి ఉపమానాలు చాలా ఉన్నతమైనవి. ఆయన బోధ చాలా గొప్పది పిల్లారా, చాలా గొప్పది. అందుకే ఈరోజు ప్రపంచ మానవాళంతా శకపురుషునిగా గుర్తించింది యేసుక్రీస్తుల వారిని. ఆయన పాదాల చెంతకు చేరారు అందరూ. ఆయన పోలిన బోధకుడు ఎవడు లేడు పిల్లారా. అలాంటి గొప్ప బోధకుడే పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పాడు పిల్లారా. ఆ ఉపమానము ఒకటి చదివి మీకు తెలియజేయాలనుకుంటున్నా. పరలోక రాజ్యం గురించి మనకు అర్థం కావడం కొరకు ఆయన ఒక విషయం చెప్పాడు, ఒక వాస్తవాన్ని తెలియజేశాడు. మీరు అర్థం చేసుకుంటారని ఈ విషయము మీకు తెలియజేస్తున్న పిల్లారా. ఒకసారి చూద్దాం ఆ మాట. అనేక ఉపమానాలు చెప్పాడు పరలోక రాజ్యం గురించి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి మీకు తెలియజేసి మనము ముగించుకుందాం ఈ సభ పిల్లారా. మత్తయి సువార్త 13వ అధ్యాయం పిల్లారా 24వ వచనం నుంచి నేను చదువుతుంటాను. మీరు చూడండి, బైబిల్ ఉన్న వారు ఓపెన్ చేసి చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ వచనం నుంచి పిల్లారా, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఇదేంటి పరలోక రాజ్యం అంటాడు, ఇక్కడ ఏంది పొలంలో విత్తిన ఒక మంచి విత్తనం అంటుండేంది? విత్తనం గురించి మనకెందుకు చెప్పాలి దేవుడు? విత్తనం గురించి మనతో ఎందుకు మాట్లాడాలి? పొలంలో నాటబడిన విత్తనం గురించి మనకి ఎందుకు మాట్లాడాలి? ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను, ఆ మంచి విత్తనం ఏదో కాదు, గోధుమలు అని చెప్పాడు, గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అంటే అప్పటి వరకు కనపడలేదా? ఆ మొక్కగా ఉన్నప్పుడు ఈ గురుగులు ఆ గోధుమలలో కలిసిపోయానమాట. అంటే గోధుమ ఏదో గురుగుల ఏదో ఏ మొక్కనో అర్థం కాలేదు. ఎప్పుడైతే ఫలాలు ఇచ్చాయో, అంటే గింజలు పట్టాయో, అప్పుడు వారికి అర్థమైపోయింది. అంటే ఇవి గోధుమలు వేరు, గురుగులు వేరు, కలుపు మొక్కలు వేరు. గురుగులు అంటే కలుపు మొక్కలు పిల్లారా. అప్పుడు అవి మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అంతకుముందు కనిపించలేదు. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండింటినీ కలిపి ఎదగనీయండి. కోతకాలం వరకు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పిదని అనుకున్నాను. చూడండి ఏం చెప్పాడు యేసుక్రీస్తులో. ఒక పరలోక రాజ్యము మనకు అర్థం కావడం కొరకు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఒక సంఘటన తెలియజేశాడు పిల్లారా. ఒక సంఘటన. పొలములు ఉందంట. ఆ పొలములో ఒక మంచి విత్తనం, అదే గోధుమ గింజను నాటాడంట. అయితే శత్రువు, ఆ యజమానుడి శత్రువు అందరూ నిద్రించుచుండగా వచ్చి గురుగులను కూడా నాటాడు. గురుగులను నాటినప్పుడు అవి పెరిగి మొక్కగా అయ్యేంత వరకు అర్థం కాలేదు పిల్లారా. అవి గింజలు పట్టేంత వరకు వారికి అర్థం కాలేదు. అప్పటి వరకు అవి గోధుమ గింజలే అనుకున్నారు పిల్లారా, గోధుమ మొక్కలే అనుకున్నారు. కానీ అవి ఎప్పుడైతే గింజలు పట్టడం మొదలుపెట్టాయో అప్పుడు ఇవి గోధుమలు వేరు, ఇవి కలుపు మొక్కలు లేదంటే గురుగులు వేరు అనే సంగతి దాసులకు అర్థమైపోయింది. అప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి,
ఇవి మనం నాటలేదు కదా అని అంటే అవి శత్రువు చేసిన పని, అవి శత్రువు చేసిన పని. కాబట్టి ఇప్పుడు వాటిని ఏమనద్దు. ఒకరోజు ఫైనల్ డే అని అంటూ ఒకటి ఉంది, కోతకాలము. అదే కోతకాలము. ఆ కోత కోసేటప్పుడు మొదట గురుగులను సమకూర్చండి, వాటిని కట్టలుగా చేర్చేసి కాల్చిపడేయండి, ఆ గోధుమను మాత్రం మనం తీసుకుందామని అన్నాడు పిల్లారా. స్టార్టింగ్లో ఈ శిష్యులకు కూడా అర్థం కాలేదు, పరలోక రాజ్యం ఏంది, ఈ గురుగులేంటి, ఈ గోధుమలేంటి, ఈ పొలంలో పండడం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలని శిష్యులు కూడా నిజంగా తర్జన భర్జన చేశారు పిల్లారా. అర్థం కాలేదు. నేను చెప్పలేదు, ఆ మాట కింద ఉంటుంది, చదువుదాం. యేసుక్రీస్తుల వారు చాలా వివరంగా వివరించాడు, చాలా స్పష్టంగా చెప్పాడు పిల్లారా. అదే అధ్యాయం మనం చూస్తే ఆ ఉపమానం యొక్క భావం గురించి కూడా యేసుక్రీస్తుల వారు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం పిల్లారా 36వ వచనం నుంచి నేను చదువుతున్నా. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. ప్రభువా, బోధకుడా, పొలములోని గురుగులు చెప్పారు పరలోక రాజ్యం గురించి చెబుతూ, వాటి భావం ఏమిటి మాకైతే అర్థం కాలేదు, మీరు చెప్పండి ప్రభువా అని అడిగారు పిల్లారా. మంచిది, అది అర్థం కానప్పుడు అడిగి నేర్చుకోవాలి. ఎవరిమైనా సరే, నేనైనా మీరైనా ఎవరిమైనా. లేదనుకో మీరు అదే మాయలో ఉండిపోతారు, అర్థం కాకుండా అబద్ధంలోనే ఉండిపోతారు. శిష్యులు ఎంత మంచి వాళ్ళు మాకు అర్థం కాలేదు ప్రభువా, వచ్చి మాకు తెలియజేయండి, ఆ గురుగుల యొక్క సారాంశం ఏందో మాకు తెలియజేయండి అంటే అప్పుడు ప్రభులు వారు నోరు తెరిచి చెబుతున్నారు పిల్లారా. చూడండి మాట 37వ వచనం పిల్లారా. అందుకు ఆయన ఇట్లానను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనం విత్తింది ఎవరో తెలుసునా? ఆ యజమానుడు ఎవరో తెలుసునా? నేనే నాయన, మనుష్య కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి చెబుతుండే, నేనే మంచి విత్తనాన్ని విత్తాను అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. మరలా 38వ వచనము, పొలము లోకము. ఆ పొలము ఏదో కాదు, లోకము నాయన, లోకాన్ని సూచిస్తుంది. అలాగే మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఆ మంచి విత్తనాలు, నేను విత్తినటువంటి మంచి విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఏవో తెలుసునా? అవి రాజ్య సంబంధులు, అంటే మనుషులను గురించి తెలియజేస్తున్నారు. నిజముగా గోధుమల గురించి చెప్పటం లేదు, మనుషుల గురించి చెబుతున్నాడు. అంటే రాజ్య సంబంధులు, వాళ్ళు పరలోక రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు అని చెబుతున్నాడు. అలాగే గురుగులు కూడా దుష్టుడు విత్తాడు కదా, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఎవరు? వాళ్ళు కూడా మనుషులే. మనుషులైతే వారు దుష్టుని సంబంధులు, అంటే అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు వారు ఆ రోజు పరిశీలన చూసి చెప్పాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు. అంటే క్రీస్తు మాట ప్రకారం వినకుండా, క్రీస్తు మాటను పక్కన పెట్టి అబద్ధాలకు వెళ్ళినటువంటి వారి పిల్లారా. వీరు గురుగులు ఎవరంటే దుష్టుని సంబంధులు, ఆ కలుపు మొక్కలు పిల్లారా. అలాగే 39వ వచనము, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును. ఒక వాస్తవాన్ని తెలియజేస్తుండు. పొలములో ఉన్నటువంటి గురుగులు ఎలాంటివో అవి దుష్టుని సంబంధులు, దుష్టుని నాటినటువంటి కలుపు మొక్కలు నాయన. దుష్టుడు అపవాది సంబంధులు, వాళ్ళు దుష్టుని సంబంధులు. అయితే వారి అంతమేదో తెలుసునా? ఒకరోజు దేవదూతలు వారిని వచ్చి తీసుకెళ్లి నిత్య నరకాగ్నిలో వేయబోతున్నారు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట తప్ప ఏది ఉండదు అని ఒక వాస్తవాన్ని, ఆ గురుగుల యొక్క ఉపమానం యొక్క భావాన్ని యేసుక్రీస్తుల వారు తెలియజేశారు పిల్లారా. ఇది సత్యము, ఇది యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సత్యము పిల్లారా. గురుగులు కూర్చున్నటువంటి ఉపమాన భావం, దీనికి మించి మనము మాట్లాడకూడదు. ఆయన ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనను చూపించి గురుగులు ఎవరు, గోధుమలు ఎవరు అని తెలియజేస్తున్నాడు. ప్రకృతిలో జరుగుతుంది కదా ఇది. ఎంత ప్రకృతిలో పొలంలో నువ్వు వేసినటువంటి గోధుమ గింజ ఫలిస్తుందా లేదా? ఫలిస్తుంది. ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయా లేవా? పెరుగుతాయి పిల్లారా. ఇవన్నీ ప్రకృతిలో జరిగేటువంటి యథార్థ సంఘటనలు పిల్లారా, యథార్థ సంఘటనలు. అయితే ఇక్కడ మనకేం నేర్పుతున్నాడు అని అంటే పిల్లారా, గోధుమలు అనేవి మనిషికి ఆహారాన్ని ఇచ్చేవి, అవి విస్తారంగా ఫలిస్తాయి. యేసుక్రీస్తుల వారు విత్తినటువంటి మంచి గింజలు గోధుమలు, అవి విస్తారంగా ఫలిస్తాయి. విస్తారంగా ఫలించి ఇతరులకు ఆహారంగా మారతాయి, బలిగా మారతాయి. మనకు ఆహారంగా ఆ గోధుమ గింజలే బలిగా మారిపోతున్నాయి పిల్లారా. అంటే మనకు మంచి చేస్తున్నాయి గోధుమలు అనే విషయాన్ని తెలియజేస్తుంటారు. వారే రాజ్య సంబంధులు.
మరి గురుగులు పిల్లారా ఫలవంతమైనటువంటి లేదంటే సారవంతమైనటువంటి భూమిని ఉపయోగించుకుంటాయి. ఈ కలుపు మొక్కలు సారవంతమైనటువంటి ఈ భూమిని ఉపయోగించుకొని ఆ సారాన్నంతా లాగేసుకొని తాను మాత్రం ఎదుగుతుంది. కానీ ఈ కలుపు మొక్క ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఎవ్వరికి ఉపయోగం ఉండదు. ఈ కలుపు మొక్క వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. అందుకే దాన్ని ఆ కలుపు మొక్కను పీకేసి మనము కాల్చి పడేస్తాం పిల్లరా. అంటే కలుపు మొక్క ఎంతో భూమిలో నుంచి సారాన్ని లాక్కుంటుంది, కానీ దాని కొరకే ఫలిస్తుంది తప్ప ఇతరుల కొరకు అది ఫలించటం లేదు. వీళ్ళే దుష్టుని సంబంధులు. ఒక గోధుమ మొక్క అయితే లేదంటే గోధుమలైతే ఏ విధంగా గోధుమలు ఫలించి ఏ విధంగా మానవాళికి ఆహారంగా బలిగా మారుతున్నాయో అవి రాజ్య సంబంధులైతే, అలాగే గురుగులు మనిషికి ఉపయోగపడకుండా మానవాళికి ఉపయోగపడకుండా తన స్వార్థమే అనుకొని తన కొరకే బ్రతుకుతున్నటువంటి గురుగులు ప్రియులారా, ఎవ్వరికి ఉపయోగపడనివి గురుగులు గోధుమల దగ్గర మనుషుల్ని పెట్టండి. చాలా మంది అనుకుంటారు ఇది లోకం గురించి అండి, అంటే లోకంలో ఉన్న అన్ని జనాంగం గురించి, క్రైస్తవుల గురించి కాదనుకుంటారు పిల్లారా. కాదు. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానం అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో మనుషులు ఎలాంటి వారు ఉంటారు? గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, రెండూ ఉంటాయి అన్నమాట. పరలోక రాజ్యంలో దేవుని సంబంధులు ఉంటారు, దుష్టుని సంబంధులు ఇద్దరు ఉంటారు అనమాట. అంటే సంఘములు, మీకు అర్థమయ్యే భాషలో సంఘములు ఎవరు ఉంటారు? నీతిమంతులు, దేవుని సంబంధులు, దేవుని కొరకు ఫలించేవారు ఉంటారు. అలాగే తమ కొరకే ఫలించేవారు కూడా ఉంటారనే సంగతి ఈ ఉపమానం తెలియజేస్తుంది పిల్లారా. తమ కొరకే వాళ్ళే గురుగులు, ఎప్పుడు వారి స్వార్థమే చూసుకుంటారు. వారి స్వార్థమే తప్ప రెండోది ఏముండదు. మేము ఫలించాము అని అంటుంటారు వీళ్ళు. ఇదిగో దేవుణ్ణి నమ్మాము, మేము ఫలించాము, చూడండి మిద్దెలు మేడలు కట్టాము, ఎంతో ధనాన్ని కూర్చుకున్నాము అని చెబుతున్నారు పిల్లారా. ధనమును కూర్చుకోవడము ఫలించడం అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లారా. ధనమును కూర్చుకోవడం వాళ్ళకు అదే అర్థమైంది. వాళ్ళకు స్వార్థం అదే. ప్రజలకు పంచరు, ప్రజలకు ఏమాత్రం సహాయం చేయరు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. నేను నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి అంటే, మొదట వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టు, తర్వాత నన్ను వెంబడించనన్నాడు. తనకు ఆస్తి ఉంది కనుక పంచిపెట్టడం ఇష్టం లేక నొచ్చుకొని బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. వార్తనేమనుకోండు, ఇదిగో దేవుని దయవల్ల నేను గొప్పగా సంపాదించాను, 10వ భాగం కొంత ఇస్తున్నాను, మిగతా అదంతా నేను దోచుకొని తింటున్నాను అనే భ్రమలో ఉండి నేను నిత్య జీవానికి నేను వెళ్ళిపోతాననే ధీమాతో యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. కానీ యేసుక్రీస్తుల వారు వాస్తవం చెప్పారు పిల్లారా. అంటే పరలోక రాజ్యంలో ఇలాంటి వారు ఉంటారు పిల్లారా. వీరే దుష్టుని సంబంధులు, వీరే గురుగులు అంటుండే పిల్లారా. గురుగులు లాంటి దుష్టుని సంబంధులు ఈరోజు అనేక మంది. చూడండి, బోధకుడు ప్రార్థన చేస్తాడు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసిన బోధకుడు జోబు నిండుతుంది, ప్రార్థన చేయించుకున్న విశ్వాసిని జోబు మాత్రము ఖాళీ అయిపోతుంది. మీరు ఆలోచించండి. మరి మిమ్మల్ని చూసి చదువుతాడు బోధకుడు, ఏమని చదువుతాడు? చూడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు విజయవాడలో ఒక సంఘము, తర్వాత మార్కాపురంలో ఒక సంఘము, హైదరాబాద్లో ఒక సంఘము, బెంగళూరులో ఒక సంఘము, ఇలా ఎన్ని సంఘాలు కట్టానో చూడండి. నేను ఆశీర్వదింపబడిన వాడిని. ఎందుకు? మీ మీద చేతులు పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించినానని పేరు చెప్పి ప్రార్థన చేసి మీ జోబులు ఖాళీ చేసిన బోధకుడు మాత్రము ఫలిస్తున్నాడు. ప్రార్థన చేయించుకున్న మీరు మాత్రము ఫలించలేకుండా అలానే ఉండిపోతున్నారు. ప్రియులారా, ఇలాంటి వారే, ఇలాంటి బోధకులే గురుగులు. వీళ్ళే దుష్టులు ప్రియులారా, దుష్టుని సంబంధులు. తమ కడుపు నింపుకునేవారే గాని వారి కడుపే వారి దేవుడు అని బైబిల్ చెప్పింది. వారి కడుపే వారి దేవుడు. సంఘంలో ఎంతో మంది పేదవారు ఉన్నారు. పేదవారిని పట్టించుకోవా? నువ్వేమో కోటు సూటు బూటు అన్నీ చేస్తావు, అన్ని విహారయాత్రలు చేస్తావు, దేవుని నామానికి మహిమ కలిగిన కానీ పాటలు పాడతావు, సముద్రంలోకి వెళ్ళి అన్నీ చదువుతావు. కానీ సంఘానికి వచ్చే పేద ప్రజలు మాత్రం, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను బిడ్డ, నీ జోబులో కానుక నా జోబులో పెట్టేసి మీరు మాత్రం ఒట్టి చేతుల్లో ఇంటికి వెళ్ళిపోండి అని బోధిస్తున్నటువంటి బోధకులు అనేక మంది ఈరోజు పిల్లారా. వాక్యము ఒక్కడు చెప్పడు, ఒక్కరు కాకపోతే ఒక్కరు వాక్యం చెప్పరు. కథలు అంటే సినిమాలకు మనం వెళ్ళకూడదు, సినిమాలు చూస్తే పాడైపోతాము. కాబట్టి సంఘంలోనే సినిమాలు లాంటి కథలు చెబితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా సినిమాకు థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు. హ్యాపీగా ఒక 2-3 గంటలు సినిమాలు చూడడము. అంటే సినిమా అంటే పాస్టర్ గారు చెప్పినటువంటి కథలు వినడము, మధ్యలో వాయించినట్టు మ్యూజిక్ వాయిస్తారు కనుక సాంగ్స్ లాగా అవి కూడా బాగా పనిచేస్తాయి. మధ్యలో హర్రర్ పిక్చర్ లాగా మంచిగా ఫైటింగ్ లాగా మనోడు యాక్ట్ చేస్తాడు కాబట్టి అంతా సెట్ అయిపోతుంది. ప్రజలు కూడా బాగా ఇష్టపడిపోయారు పిల్లరా. గురుగులు ఇవే.
గురుగులు ఇవే ఏవో కాదు, అన్యజనుల గురించి చెప్పబడిన ఉపమానం కాదు ఇది. క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో జనులు ఎలా ఉన్నారో అవి తెలియజేస్తుండే యేసుక్రీస్తుల వారు. బోధకులు ఎలా ఉన్నారో అదే తెలియజేస్తున్నారు. ఇదిగో ధనం వచ్చింది, ఇదిగో ఇంత సంపాదించాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటున్నారా? యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు ఒక మాట చూడండి పిల్లలు. మేము ఫలించామని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఏ ఫలాలు ఫలిస్తున్నారు మీరు? ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలి. మంచి ఫలాలా, గోధుమలాగా ఇతరుల కొరకు త్యాగదనులుగా మారుతున్నావా, లేదంటే కలుపు మొక్కలాగా నీ స్వార్థమే నువ్వు చూసుకొని బ్రతుకుతున్నావా? ఆలోచించాలి. మేము ధనమును కూర్చుకున్నాము, ధనము దేవుడిచ్చాడు, మేము కోటీశ్వరులమైపోయాము. ఈరోజు చూడండి చాలా మంది బోధకులు పిల్లారా, వాళ్ళు చెప్పిన స్టోరీలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. ప్రారంభంలో సైకిల్ దొక్కాము, ప్రారంభంలో కాలినడక వెళ్ళాము, గుడిసెలో ఉన్నాము, ఎన్ని కథలు చదువుతారు. మరి ఈ రోజు ఏంటి బాబు, కోట్ల కట్టలు మూలుగుతున్నాయి, మూలన కోట్ల కట్టలు మూలుగుతున్నాయి. ఎక్కడ ఇవన్నీ? నాకు దేవుడిచ్చాడు అని చెప్పకు. దేవుడు ఇవ్వలేదు. అమాయకమైన ప్రజల జోబుల్లో నుంచి దేవుడు పేరు చెప్పి దోచుకున్న దొంగలు, అమాయక ప్రజలు గనక వాక్యం పాపం తెలియదు గనక పిల్లరా, యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో చూడండి. ఈ యొక్క యవ్వనస్తుని చూసే, బాబు నువ్వు అమ్మేసి నన్ను వెంబడించానన్నాడే. అదన్నా కనీసం ఆలోచించాడా ఏ బోధకుడైనా? ఇలాంటి బోధలు చేసేవారు గురుగులుగా ఉన్నటువంటి బోధకులు ఎవరైనా ఇలాంటి బోధలు చేశారా? చెయ్యరు. ఈ బోధలు చేస్తే వాళ్ళు బయటపడిపోతారు. నువ్వెందుకు ఇలా ఉన్నావు పాస్టర్, నువ్వెందుకు ఎంత దోచుకున్నావు పాస్టర్ అని మనం అడుగుతాం గనక. ప్రియులారా, ప్రభువు చెప్పిన మాట చూడండి ఒకటి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, 24వ వచనం ఆలోచించండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరైనా సరే ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షమున ఉండి ఒకని తృణీకరించును అని చెబుతూ ఇద్దరు యజమానుల గురించి చెబుతున్నాడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరో చెబుతూ, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మరి ఈ బోధకులేంటి? మాకు విస్తారమైన సంపద ఇచ్చాడు దేవుడు, విస్తారంగా మేము ఫలించాము అని ఈ గురువులు చెప్పుకుంటున్నా ఏంటి అంటే అక్కడే అర్థం కావాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే అపోస్తులులాగా, ప్రభువా ఇదిగో సమస్తమును విడిచిపెట్టి వచ్చాము, ప్రభువా సమస్తమును విడిచిపెట్టాము ప్రభువా అని అపోస్తులులాగా వస్తారు. అలాంటి త్యాగాలు చెయ్యరు కానీ వెనక ట్యాగు వేస్తారు. అపోస్తులుడైన బోధకుడు, అపోస్తులుడు. ఎవడిచ్చాడు ఇతనికి అపోస్తులుడని? ఎవడిచ్చాడు అధికారం ఇవ్వకపోయినా సరే అపోస్తులుడును అని పెట్టుకుంటాడు పిల్లారా. ఇలాంటి మాయ బోధకుల చేతిలో పడిపోవద్దనే మేము ఈ పరిచర్య ప్రారంభించాము. బాధతోటి కొంతమందిని అయినా రక్షించాలి. ఈ గురువుల చేతిలో వీళ్ళు మగ్గిపోకూడదు, వీళ్ళు కూడా గురువులుగా మారిపోకూడదు. దేవుడు కోరుకున్నట్టుగా గోధుమ గింజల్లాగా ఉండాలి అనేది పిల్లరా. వీరు ఏమనుకుంటున్నారో తెలుసునా? ధనాన్ని కూర్చుకొని మేము ఫలించాము అని చెప్పుకుంటున్నారు. దేవుడేమో, ఒరే బాబు నువ్వు ధనానికి దేవునికి దాసుడుగా ఉండనేరు. ఉంటే దేవునికి దాసుడుగా ఉంటావు, దేవునికి దాసుడుగా ఉంటే ధనాన్ని విడిచిపెడతావు. బ్రతుకు తెరువు కోసం ఉంచుకోవద్దని దేవుడు చెప్పలేదు పిల్లరా, మరలా అపార్థం చేసుకోవద్దు. బ్రతుకు తెరువు కోసము ఉంచుకోవద్దని కాదు, అమాయక ప్రజల దగ్గర దోచుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. పంచిపెట్టు, దోచుకున్నావు గనుకనే నీకు ఎక్కువైంది. ఒకవేళ నీ దగ్గర ఉంటే పంచిపెట్టని చెప్పాడు పిల్లరా, పంచిపెట్టమన్నాడు. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు. నేను ఉంటాను అంటే ఫైనల్ డే, జడ్జిమెంట్ డే చూసుకుందాం. అప్పుడు మీరు చూస్తారు, కల్లారా చూస్తారు. బోధకుడు గొప్ప బోధకుడేనే ప్రపంచంలో, ప్రపంచ బోధకుడు కదా, మరి ఏంది ఇక్కడ మగ్గిపోతున్నాడు అని మీరు ఆలోచిస్తారు ఆ రోజు పిల్లారా. మనము కూడా అలాంటి ప్రదేశంలోనికి, నరకంలోకి జారిపోక ముందే గుర్తెరగాలి. ఎక్కడ సత్యం వినబడుతుంది, వాక్యం ఉన్నదన్నట్టుగా ఎక్కడ వినబడుతుంది, ఎక్కడ దొరుకుతుంది వాక్యము, అక్కడికి మనం వెళ్ళి విని నేర్చుకుని దేవుని కొరకు ఫలించే వారికి నిలబడాలి. ఒక అపోస్తులు ఫలించారు కదా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఫలించారు. నిజమైన గోధుమలవి, దేవుడు నాటిన గోధుమలవి, యేసుక్రీస్తు వారే నాటినటువంటి గోధుమలు. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలుసా? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూలున్నాయి, మనిషి కుమారునికి తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదని అన్నాడు. అందుకే అపోస్తులు కూడా, ప్రభువా మాకు కూడా అదే ప్రభువా, మాకు కూడా తల వాల్చుకోవటానికి ప్లేస్ లేదు, ఇదిగో మా జాబ్ను విడిచిపెట్టేశాం. జాబ్ చేస్తేనే మా పొట్ట నిండుతుంది, కానీ ఈరోజు ఆ జాబ్ కూడా విడిచిపెట్టాం ప్రభువా. మరి ప్రారంభ క్రైస్తవులు వాళ్ళు కూడా, ఇదిగో ప్రభువా
మీ సేవలు ఇదంతా వాడండి. మీరు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు అపోస్తలులు, మీరు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు. ఆ ప్రయాణాల కొరకు వాడండి. మీరు దోచుకొని మరలా మిద్దెలు కట్టద్దు. ఈరోజు బోధకులు చేసినట్టు. అపోస్తలులు అలా చేయలేదు పిల్లారా. అవి నిజమైన గోధుమలు, అవే క్రీస్తు నాటినటువంటి మంచి విత్తనములు. క్రీస్తు కొరకు ఫలించేవాడే నిజమైనటువంటి గోధుమ గింజ, మంచి విత్తనము. క్రీస్తు కొరకు కాకుండా తన కొరకే ఫలిస్తున్నాడు. చూడండి, ఈరోజు చూడండి, బోధకుడు అపాయింట్మెంట్. నాతో భోజనం కావాలన్నా అపాయింట్మెంట్ తీసుకో. నీతో భోజనం చేయటానికి కూడా అపాయింట్మెంటేనా? లేదంటే నిన్ను కలవటానికి కూడా అపాయింట్మెంటేనా? యేసుక్రీస్తుల వారు ఎప్పుడు చేయలేదే. యేసుక్రీస్తుల వారు దగ్గరికి వస్తుంటే శిష్యులు ఆటంకపరిచేవారు. పిల్లలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు, రండి నా దగ్గరికి రానియండి అని చెప్పాడు. మరి వీళ్ళు మాత్రము మా దగ్గరికి రానియద్దు, నువ్వు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి చెప్పండి అని పక్కన ఉన్న వాళ్ళకు చెబుతారు ఈ బోధకులు. తేడా చాలా ఉంది పిల్లరా, చాలా తేడా ఉంది. ఈ తేడా మీకు తెలియజేయాలి. తెలియజేయకపోతే మీరు కూడా మోసపోతారు కదా. మేము మోసపోలేదు, మీరు కూడా మోసపోకూడదని ఇవి తెలియజేస్తున్నాం. వాస్తవాలు పిల్లరా, బైబిల్లో రాయబడిన వాస్తవాలు, బైబిల్లోనే కనపడతాయి. ఇవి కథలు కాదు. నిజమైన గోధుమ గింజలు దేవుని కొరకు ఫలిస్తాయి. గురుగులు తమ కొరకే ఫలిస్తాయి. తమ కొరకే జీవితాంతము తమ కొరకే బ్రతుకుతాయి. ఇన్ని కోట్లు దాచుకున్నావు కదా బాబు. ఇదిగో పేదలు సంఘములు కొంతమంది ఉన్నారు, వారికి ఇల్లు కట్టించు. నిజంగా ఇన్ని కోట్లు దాచుకున్నావు దేవుని పేరు చెప్పి, ఇవ్వండి దశమ భాగాలు ఇవ్వండి, స్పాన్సర్ చేయండి, మీకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, రాత్రి ఈ రోజే ఉపవాస, రాత్రి ఈ రోజే అని ఎన్నో ఊదరగొట్టేసి లాగేసుకున్నావు. మంచిగా ప్రజలు అమాయకులు కదా పాపం, తెలియదు కనుక వచ్చేస్తుంది అని ఇచ్చేశారు. జోబులు ఖాళీ చేసుకున్నారు. ఈరోజు నీకెళ్ళి ఇలా చూస్తున్నారు. ఇవ్వచ్చు కదా. ఆ పేదవాడికి ఒక ఇల్లు కట్టచ్చు కదా. ఆ పేదవాడికి భోజనం పెట్టచ్చు కదా. పెట్టవు. వాడు వస్తే పో, బయటికి పో అని గెంటేసే పరిస్థితి. నిన్ను దగ్గరికి కూడా రానియరు పిల్లరా. వీరి గురించే దేవుడు ముందుగానే చెప్పాడు. ఒకసారి చూడండి. ఇవి మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మీరు కూడా అమాయకులు కదా, తెలియదు కనుక మోసపోతారు. ఇలాంటి బోధకుల చేతిలో మీరు మోసపోకూడదు. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం, మీరు మోసపోకూడదు. యెహెజ్కేలు గ్రంథం ప్రియులారా 34వ అధ్యాయం ఒకసారి చూడండి. 34వ అధ్యాయము యెహెజ్కేలు ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు ప్రియులారా. 34వ అధ్యాయం 2వ వచనం నుంచి, లేదంటే 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే దేవుని మాటలే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి వచ్చి ఆయన చెబుతున్నాడు ఆ ప్రజలతోటి ఏమని, నరపుత్రుడా యెహెజ్కేలు, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. మేము దేవుని ప్రజలము అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేల్ సమాజాన్ని చూసి ఈ మాటలు ప్రకటించుము. ఏమనంటే, ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. గురుగులు ఇవే, తమ కడుపు మాత్రమే నింపుకుంటాయి. కలుపు మొక్కలు పిల్లరా, గురుగులు అంటే కలుపు మొక్కలు. నువ్వు విత్తినటువంటి ఆ పొలంలో శత్రువు విత్తినటువంటి ఆ కలుపు మొక్కలు ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్నంతా లాగేస్తాయి. తమ కొరకే ఫలిస్తాయి. మనుషులకి ఎవ్వరికి ఉపయోగపడవు. గోధుమ గింజల్లాగా గురుగులు మనుషులకి ఎవరికి ఉపయోగపడవు పిల్లరా. అలాగే ఈ కాపరులు కూడా తమ కొరకే బ్రతుకుతున్నారు. మళ్ళొకసారి చదివిన మాట, ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకుంటున్నారు, ఇతరుల కడుపులు నింపటం లేదు. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మిమ్మల్ని కాపరిగా ఎందుకు పెట్టాను? గొర్రెలను మేపాలనే కదా, నా గొర్రెలను అప్పచెప్పింది అందుకే కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. కథలు చెబుతారు అంతే. గొర్రెలకు కథలు చెప్పి మేము మేపినామని భ్రమలో బతుకుతున్నారు పిల్లరా. ఇలాంటి బోధకుల గూర్చి జాగ్రత్త. కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. మేము సంఘం ప్రారంభించామని అంటారు. సంఘాలు పెట్టడం మంచిదే కాదనం పిల్లరా. మరి వాక్యం నేర్చుకున్నావా? నాకు వాక్యం అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కమ్ముతాడు, అప్పుడు నేను చదువుతా. నాకు దర్శనం కలిగింది, నేను చదువుతా. పిల్లరా, ప్రజలు అమాయకులు. అందుకే బాధ వేస్తుంటది. ప్రజలు ఇంత అమాయకులు ఉన్నారే. వచ్చిన ప్రతి ఒక్కరి మాట నమ్మేస్తుండ్రే. ఈ గొర్రెలు నిజంగా కాపరి మాట వినాలి కదా. ఈ దొంగ కాపర్ల మాటలు ఎందుకు వింటున్నాయని బాధ పిల్లరా, ఆవేదన. దేవుడు మన కోసమే రాయించాడు. చూడండి ఏమంటున్నాడు. దేవుడే అడుగుతున్నాడు, మీరు క్రొవ్వును గొర్రెలను వధించి
కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. గొర్రెల నుండి వచ్చేటువంటి వచ్చుబడి అంతా ఆస్వాదిస్తున్నారు, తీసుకుంటున్నారు, మంచిదే. మరి గొర్రెలను మేపాలి కదా, గొర్రెలను మేపటం లేదంట కాపరులు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు. మళ్ళా రోగముల గురించి స్వస్థపరచరంటే ఈ లోక సంబంధమైన అనుకున్నారు పిల్లరా, అది కాదు. ఆత్మ సంబంధమైన రోగాలు, అనేక మంది మానసిక రోగం దేవుని లేక నలిగిపోతున్నారు. ఆ దేవుని దగ్గరికి నడిపించే స్వస్థత ఇవ్వాలి మనిషికి. గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలు వేసిన వాటికి మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని వేలుదురు. ఈరోజు సంఘాల్లో చూడండి కాపర్లు ఎంతగా సూట్ అవుతుంది. అదే పిల్లరా, ఆ రోజు కాపర్లు అలానే ఉన్నారు, ఈ రోజు మహానుభావులు అలానే ఉన్నారు. కఠినముగా పరిపాలన చేస్తారు సంఘం మీద, కఠినముగా. స్టార్టింగ్లో ఏమో అయ్యగారు, అన్న, అక్క, చెల్లి, తమ్మి అన్నీ అంటారు, మంచిగా ప్రేమతో మాట్లాడు. బాగున్నావు అక్క, తర్వాత ఎవర్రా నువ్వు, అపాయింట్మెంట్ తీసుకున్నావు అన్నది, ఎవరు రీడు, ఎక్కడ చూడలేదా అని చదువుతారు పిల్లరా. జాగ్రత్త. కఠిన మనస్కులై బలత్కారంతో వచ్చినటువంటి దొంగ బోధకులు వీళ్ళంతా. క్రైస్తవ్యానికి పట్టిన చీడ పురుగులు ఇవన్నీ. గురుగులు, అదే నేనేదో కొత్తగా చెప్పడం లేదు. గురుగులు అంటే ఏవి? చీడ పురుగు, కలుపు మొక్కలు పిల్లారా, కలుపు మొక్కలు. ఇలాంటి దొంగల వలనే పరలోకపు కన్న తండ్రి మహోన్నతిని నామానికి కలంకము. ఆయనేమో గొప్ప ప్రేమామయుడు, వీళ్ళు చూస్తే నెంబర్ 1 దొంగలు పిల్లారా. దేవుడు బాధపడుతూ చూసి ఎన్నాళ్ళని ఓర్చుకోలేక ప్రవక్త ద్వారా చెప్పారు, గొర్రెలను నీకు అప్పచెప్పాను ఖాయమని, వాటిలో బాగా బలిసినవన్నీ జాబుందా రా బ్రదర్, నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. ఎందుకంటే నీ కానుక ప్రత్యేక కానుక కావాలి, నీ దశమ భాగము కావాలి, నీ ధనమంతా నాకు కావాలి. పేదవాడు వస్తే ఎల్లు చేశానులే, నీ కొరకు ప్రార్థన చేశానులే, ఎల్లు వచ్చేస్తలే, దేవుడు ఇచ్చేస్తలే, ఎల్లు. కఠినులు ప్రియులరా, ఇది ప్రేమ కాదు. బోధకులు ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు టీవీలలో చూస్తే మీకే తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన పని లేదు. పేరు చెప్పారనుకో మళ్ళీ కొంతమంది బోధకుల భక్తులు ఉంటారు, దేవుని భక్తులు కాదు, వాళ్ళు మిస్ అయిపోతారు, ఈ మాటలు వినరు. దేవుణ్ణి ఎన్ని నిందించినా పట్టించుకోరు. కానీ అయ్యగారిని అన్నారనుకో, మా అయ్యగారిని అంట వాడిని యూట్యూబ్లోకి 10 మంది వస్తారు. ఈయన మరి యేసుక్రీస్తుల వారిని తిట్టారు రా, వాళ్ళు తిట్టారు. మరి నువ్వు ఏం చేసావు త్యాగం? యేసుక్రీస్తుల వారి వరకు నువ్వు నిలబడము. మా అయ్యగారిని అంటే మాత్రం మేము ఊరుకోము అని అప్పుడు ప్రత్యక్షమవుతారు మహానుభావులు. కాబట్టి మీరు దయచేసి యూట్యూబ్లో చూసినా, మీరు మెసేజ్లు వింటున్నా, ఆ బోధన బట్టి మీరు పసిగట్టేయచ్చు. యేసుక్రీస్తుల వారు అదే చెప్పారు. ఏమని చెప్పారు? వారి ఫలాలను బట్టే మీరు గుర్తించగలరు. వారి ఫలాలను బట్టే. చూడండి ఆ మాట. ఎలా గుర్తించాలి ప్రభువా? ఇది గురుగా లేదంటే గోధుమ గింజ? ఇది గురుగా లేదంటే గోధుమ గింజ అని అంటే ప్రభువులు వారు చెబుతున్నారు పిల్లారా. ఎలా గుర్తుపట్టాలి? మత్తయి సువార్త పిల్లారా 7వ అధ్యాయం మనం చూడగలిగితే 15వ వచనం నుంచి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. యేసుకేలు గారి ద్వారా చెప్పారు కదా, మరలా యేసుక్రీస్తుల వారు ఎత్తుకొని చెబుతున్నాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని, గొర్రెలు కాదు, గొర్రెల చర్మం వేసుకున్నారు అంతే. గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలములు అపోస్తుల్లాగా ఫలిస్తున్నారా, లేదంటే ధనము దోచుకున్నట్టున్నారా? వారి ఫలములను బట్టి మీరు గుర్తించగలరు. అదే పిల్లరా, మీరు చదువుతారు, మీకు ఎన్నో ఓదరగొట్టి చదువుతారు చెవులలో. ఇప్పుడు మేమైనా చదువుతున్నాము. ఎలా తెలుసుకోవాలి? వాక్యానుసారం వీళ్ళు బ్రతుకుతున్నారా? వాక్యానుసారం వీళ్ళు సేవ చేస్తున్నారా? లేదంటే జోబులో ఏదన్నా వేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారా? అది మీరు గ్రహించాలి. మీరే చూశారు మొన్న ఖమ్మంలో. అతిశయోక్తి కాదు కానీ పిల్లారా, సందర్భం వచ్చింది కనుక చదువుతున్నా. ఖమ్మంలో 2 రోజులు మీటింగ్స్ దేవుని నామానికి మహిమకరంగా చాలా గొప్పగా జరిగాయి. చాలా మంది ఆ మీటింగ్ ప్రత్యక్షంగా రాని వారు కూడా ఇంట్లో కూర్చొని విని చాలా మంచి వాక్యం వినిపించారయ్యా, మాకు చాలు, ఇలాంటి వాక్యం ఎవరు చెబుతున్నారయ్యా అని వాళ్ళు చెప్పారు. మాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాదు పిల్లారా, వాళ్ళు ఈ పరిచర్య గురించి ఒక మంచి మాట చెప్పారు. ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం మేము, మాకు కానుకలు ఇవ్వండి అని లాగేసుకుంటున్నారు. కానీ మీరేంది కానుకలు పట్టలేదు? ఇదిగో మీరు పట్టకపోయినా సరే, ఇదిగో ఈ 500 తీసుకొని మీ పరిచర్యకు ఉపయోగించండి అని ఒక వ్యక్తి ఇచ్చాడు. ఇంక అది చాలదా పిల్లారా? మేము ప్రారంభించింది అపోస్తులు లాంటి బోధ చేయాలనే పిల్లారా. దోచుకోవడం కొరకు కాదు. దోచుకొని ఏం సాధిస్తావు? ఒక అలెగ్జాండరే సమస్తాన్ని సంపాదించి విడిచిపెట్టి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు నిత్య నరకాగ్నికి. అలాంటి బ్రతుకు ఎందుకు పిల్లారా?
ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించి చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? ఉన్నదంతా నువ్వు దేవుని కొరకు వాడాలి. దేవుడు అందుకే ఈ బ్రతుకునిచ్చాడు మనకు. మనకున్నదంతా మన దేవుని కొరకు మనం వాడాలి పిల్లరా. అందుకే ఈ బ్రతుకునిచ్చాడు. నువ్వేంటి దేవుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలే. ఏ ఆశీర్వాదాలు? ఆశీర్వాదమే. దేవుని నమ్ముకుంటే ఏ ఆశీర్వాదము? గురువు లాంటి ఆశీర్వాదమా? గోధుమల లాంటి ఆశీర్వాదమా? అపోస్తలులకు అర్థమైంది పిల్లరా. క్రీస్తు మన కొరకు త్యాగం చేశాడు, బలయ్యాడు. ప్రభువా, మీరు ఒక గొర్రె పిల్లలాగా వధింపబడ్డారే, ఇప్పుడు మా పరిస్థితి కూడా అలానే ఉంది ప్రభువా. మేము ఆశీర్వదింపబడిన వారమే. ఎలా? గురుగులలాగా కాదు. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి పిల్లారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తులు పలుకుతున్న మాటలు పిల్లారా. వాళ్ళు ఏం చదువుతున్నారో చూడండి. 36వ వచనము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి ప్రభువా దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వదకు సిద్ధపడిన గొర్రెలము మేము. అపోస్తులు వదకు సిద్ధపడిబడిన గొర్రెల పిల్లరా. నిజంగా వారు వదకు సిద్ధపడరా? అవును, వధింపబడ్డరు వాళ్ళు. ఒక యాకోబు ఖడ్గంతో వధింపబడ్డాడు. ఒక స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అనేక పద్మాసు దీపంలో యోహాను గారు పరవాసిగా ఉండిపోయాడు. అదంతా వదనే పిల్లరా. ఎన్ని కష్టాలు వాళ్ళ జీవితాలు మనం చూస్తే, భూమి మీద బ్రతికినంత కాలము వారి జీవితం కష్టమే. కానీ ఈరోజు బోధకులు లగ్జరీ లైఫ్ పిల్లరా, చాలా లగ్జరీ లైఫ్. ఈరోజు మేము కోటు ఇదేసే అంటే ఏదో ధనవంతులము అని మీరు అనుకుంటున్నారేమో. ఈ కోటు వేయకపోతే కొంతమంది ఏంద్రాయుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారని మళ్ళీ ఏదేదో మాట్లాడతారు. అందుకే ఏదో పైన ఒక కోటు తగిలిచ్చేసి ఒక లుక్ కనిపించేసి 4 మాటలు దేవుని మాటలు వినిపిద్దామనే ఉద్దేశంతో వేస్తున్నామే తప్ప ఏదైనా ఖరీదైన కోట్లు వేసి ఏమైనా రిచ్ పీపుల్ లాగా కాదు పిల్లారా, కాదు. క్రీస్తు నేర్పిన బోధ చాలా గొప్పది పిల్లారా. మనము బలవ్వాలి. వాళ్ళ అపోస్తులు చేసింది ఏంది? బలైపోయారు. వదకు దేయబడిన గొర్రెలము మేము ప్రభువా అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఈ భక్తుల గురించి దేవుడు పలికిన మాటలు పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆలోచించండి పిల్లరా. నిజమైన గోధుమలు యేసు క్రీస్తుల వారు పొలములో విత్తినటువంటి మంచి గింజలు వీళ్ళే పిల్లరా. ఎవరి కొరకు వీళ్ళంతా బలయ్యారు? దేవుని కొరకు ఫలించారు. ఆత్మఫలాలు ఫలించారు. ఆత్మ సంబంధమైన ఫలాలు అపోస్తులు ఫలించారు. మొదటి శతాబ్దం క్రైస్తవులు ఫలించారు. ఈ రోజు బోధకులు శరీర సంబంధమైన ఫలాలన్నీ. మీరు చూడండి, ఎక్కడ చూడండి. దేవుని నమ్ముకో కడుపు నొప్పి పోతుంది, దేవుని నమ్ముకో గర్భఫలం వస్తుంది, దేవుని నమ్ముకో జాబ్ వస్తుంది, దేవుని నమ్ముకో నాలాగా సూటు బూటు వేసేసి విమానంలో తిరుగుతారు. ఇలాంటి బోధలే చూస్తున్నాం మనం ఈ సమాజంలో. ప్రియులరా, మీరు గురుగులు గోధుమలు ఏవో మీరు గుర్తుపట్టాలి. వాక్యం తెలిసినప్పుడే గుర్తుపట్టగలరు. వాక్యం తెలియదనుకో మీరు గుర్తుపట్టలేరు పిల్లరా. వాక్యం అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. గురువులు ఎవరో గోధుమలు ఎవరో మీకు అర్థం కాదు పిల్లరా. మీరందరూ ఆలోచించండి. మీరు ఆలోచించాలనే యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్నే ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. గురుగులు గోధుమలు ఎవరనే సంగతి మీరు ఆలోచించాలి. నిజంగా మనం గోధుమలలాగా ఆత్మఫలాలు ఫలించాలే తప్ప గురుగులలాగా శరీర సంబంధమైన ఫలాలు ఫలించకూడదు. ఆ గురుగులు మనిషికి ఎవ్వరికి ఉపయోగపడవు, చివరికి కాల్చి వేయబడతాయి అవి. అందుకే ఎవరికి ఉపయోగపడవు గనకనే, దేవుని కొరకు అసలు త్యాగం చెయ్యలేదు గనకనే, తన సహోదరులను ప్రేమించలేదు గనకనే ఆ గురుగులను తీసుకెళ్లి ఒకరోజు కట్టగట్టి కాల్చివేయబోతున్నాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరకటం తప్ప మరొకటేది లేదు. ఇది లోకం గురించి చెబుతున్నారేమో అనుకుంటున్నాం పిల్లరా. దేవుని ముసుగులో ఉన్నటువంటి అనేక మంది గురించి చెబుతున్న మాటలు ఉపమానం పిల్లరా. నిజంగా గోధుమలైతే మీరు దేవుని కొరకు ఫలిస్తారు, ఆత్మఫలాలు. అలా కాకుండా అలా నీ కొరకే ఈ భూమి మీద ఉన్న జీవితమే నిజమైన జీవితం అనుకొని భ్రమలో పడిపోయి గురుగుల్లాగా ఎదిగితే చివరికి కట్టి కాల్చి దేవుడు అగ్నిలో పడివేయబోతున్నాడు.
కట్టకట్టి అగ్నిలో పడవేయబోతున్నాడు ఒకరోజు పిల్లరా. అలాంటి ప్రమాదంలో మనం ఎవ్వరూ పడిపోకూడదనే ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాం. పరలోక రాజ్యం ఇలానే ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుని సంఘములో ప్రజలు ఇలానే ఉంటారు. దేవుని కొరకు ఫలించేవారు కొంతమంది ఉంటారు, దేవుని కొరకు ఫలించని వారు ఉంటారు, తమ కొరకే ఫలించేవారు. చివరికి ఈరోజు దురదృష్టం ఏంటంటే కాపరులే తమ కొరకు ఫలించేస్తున్నారు. శరీర సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు కాదు. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తే ఒక క్రీస్తులాగా, ఒక అపోస్తులాగా, ప్రారంభ శతాబ్దం క్రైస్తవులాగా ఫలించాలి పిల్లరా. జక్కయ్య మనం చూస్తే తనకున్నదంతా, ప్రభువా నేను సగము ఆస్తిని పేదలకు పంచేస్తాను, ఇంకా ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 వంతులు పంపించేస్తాను, 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభువా. అది నిజమైన మార్పు పిల్లారా, అది నిజమైన మార్పు. అదే నిజమైన గోధుమ గింజ. వాళ్ళే ఫలిస్తారు. ఈ భూమి మీద నీతిమంతులు ఫలించడం అంటే ఆత్మఫలాలు పిల్లారా. దేవుని కొరకు త్యాగమైపోవడం, మనము దేవుని కొరకు మన కష్టాన్ని త్యాగం చేయడం పిల్లారా, త్యాగం చేయడం. కాబట్టి మీరందరూ, మనమందరము ఒక గోధుమలాగా దేవుని కొరకు ఫలించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురువులుగా ఎప్పుడూ మీరు ఉండకూడదని, అలాగే గురువులను కూడా మీరు ఎప్పుడు వెంబడించకూడదని, ఆ గురువులను వెంబడిస్తే పరిస్థితి చాలా ఘోరమనే సంగతి మీరు గ్రహించిన వారిగా ఉండి దేవుని కొరకు గొప్పగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, వాస్తవాలు మాకు తెలియనటువంటి అనేక సంగతులు తండ్రి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తుల వారు ఉపమానంగా అనేక సంగతులు మాకు నేర్పారు నాయన. ఈ భూమి మీద మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు చూపించి వాస్తవాలను తండ్రి మాకు నేర్పాడు. ఆయనకి నా నేర్పకపోతే మాకు తెలిసేవి కాదు నాయన. అంత ఉన్నతమైన సంగతులు తండ్రి మా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు, నేర్పాడు నాయన. విన్నటువంటి మేము నాయన విత్తబడినటువంటి మంచి గోధుమ గింజలాగా మేమందరము ఫలించేవారిగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారు ఆత్మఫలాలు ఫలించులాగున్న దీవించండి తండ్రి. గురువులుగా ఎవరు ఉండకుండా మీ సహాయం అనుగ్రహించండి. దుష్టుడు ఏమాత్రం ఎవరిని ముట్టకుండా మీ సహాయం అనుగ్రహించండి. మీ కాపుదలలో కాపాడండి తండ్రి. దేవా, దుష్టుడు వాడు మాయగాడు, మోసగాడు, ఎలానైనా మోసం చేస్తాడు తండ్రి. వాక్యం ఉన్నప్పుడు వాడు ఏమి చేయలేడనే సంగతి మీ ప్రజలకు గ్రహించి ఆ వాక్యానికి విలువిచ్చి హృదయంలో వాక్యం నింపుకొని తండ్రి దుష్టుడు వేసే పన్నాగాలను, తంత్రాలను చితకదొక్కేవారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ఏ ఒక్కరు దుష్టుని చేతిలో మోసపోకుండా మీ కొరకు ఉన్నతంగా ఫలించేవారిగా, మీ దగ్గర ఉన్నతమైన బహుమానము, ప్రతిఫలము పొందులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. మరి ముఖ్యంగా వాక్యంలో ప్రతి ఒక్కరూ తండ్రి మారులాగున, జ్ఞానులుగా మారులాగున మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మా పట్ల మీరు చూపిన ప్రేమ కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీటింగ్ అంతటిలో మీ సహాయం అనుగ్రహించి సమస్తం సవ్యంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇలా మేమందరము మీ పిల్లలుగా ఒకరినొకరు నాయన ప్రేమించుకుంటూ సహోదర భావంతో మీ నామాన్ని ఈ భూమి మీద మహిమపరిచేవారిమిగా, మీ కార్యాల ద్వారా అనేక మందికి మీ ప్రేమను తెలియజేసేవారిమిగా మాలో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ తండ్రి, మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే నాయన మరలా మేమందరము మీ సన్నిధిలో చేరి మీ మాటలు నేర్చుకునేలాగున మాకు అవకాశం కల్పిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిస్థితులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.